రాముడు ఈ విధంగా మాట్లాడటం చూసిన సుగ్రీవుడు, రామా, నీ భార్యను అపహరించిన ఆ దుష్టుడు కళ్ళెదుట కనపడగానే ఆవేశం ఆపుకోలేకపోయానయ్యా. మన్నించు, నీకు ఉపయోగపడని ఈ శరీరం ఏలరాఘవా అంటూ పలికాడు. ఇది రాముడి స్నేహం. అక్కడ నిషాదరాజు గుహుడేమో ఆత్మ సమోసఖుడు. ఇక్కడ రాజు సుగ్రీవునికి రవంత హాని జరిగినా లేక ఆ ఊహ కలిగినా తట్టుకోలేనని చెప్తున్నాడు. ఇంత స్నేహశీలండి శ్రీరామచంద్రుడు. అది సాయం సంధ్య. సూర్యుడి కాంతి రక్తచందనపు వర్ణంలో ఆకాశమంతా అలుముకున్నది. విహంగతతులు సూర్యమండలం వైపుగా కదులుతున్నాయి. ఆ పక్షులన్నీ ఏదో దీనస్వరంతో అరుస్తున్నట్లుగా ఉన్నది. మృగాలు మోర ఎత్తి పడమటి దిక్కుకు చూస్తూ వికృత స్వరంతో అరుస్తూ పరుగులు పెడుతున్నాయి. లక్ష్మణ, అవి అన్నీ రాబోయే భయంకర విలయానికి, అనంతమైనటువంటి ప్రాణ నష్టానికి సూచికలు. మన సైనికులందరినీ సమాయత్తపరచము. వారి వారి యోధపతులకు చెప్పి వీరులందరికీ మధుర ఫలములు స్వాదు జలములు అందజేయించుము, రణభేరి మోగించుము అని రామచంద్రుడు సోదరుడి వైపు చూసి పలికాడు. రాముడి ఆజ్ఞ వెంటనే పాటింపబడింది. ప్రభాత వేళలో లంకకు ఎదురుగా ధనస్సు ఎక్కుపట్టి రామసింహం గదిలింది. ఆయన వెంట మదించిన ఏనుగుల వలె సకల సైన్యము బయలుదేరింది. లంకా ప్రాకారమును చుట్టుముట్టి సైన్యమంతా మోహరించింది. రామచంద్రుడు స్వయంగా ఉత్తరద్వారం వద్ద రావణుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధంగా నిలిచి ఉన్నాడు. తూర్పు ద్వారం వద్ద నీల మైంద ద్వివిధులు తమ తమ సైన్యాలతో పోటెత్తారు. అంగద వృషభగవాక్ష గజ గవయులు దక్షిణ ద్వారం వద్ద రణోత్సాహంతో గర్జిస్తూ ఉన్నారు. హనుమ తన వెంట ప్రమాధి ప్రపుసులు రాగా పశ్చిమ ద్వారాన్ని చుట్టుముట్టాడు. రామునకు పశ్చిమముగా అదనపు సైన్యంతో సుగ్రీవ జాంబవంతాదులు భయంకరాకారులైన వానరులతో కూడి ఉన్నారు. అన్ని వైపుల నుండి రామసైన్య సముద్రము ఉప్పెనలాగా లంకా నగరాన్ని చుట్టుముట్టింది. సైన్యము అలా నిలిచిన పిదప రామచంద్రుడు తన తదుపరి కర్తవ్యాన్ని గురించి ఆలోచన చేసి తన వద్దకు అంగదుణ్ణి పిలిపించుకున్నాడు. రాజధర్మాన్ని పాటిస్తూ విభీషణుడి అనుమతి కోరి ఆయన సలహా మీద అంగదుణ్ణి రావణ సముఖానికి రాయబారిగా పంపించడానికి నిశ్చయించుకున్నాడు రామచంద్రుడు. అంగదుణ్ణి పిలిపించి రావణునితో ఏవి పలకాలో ఎట్లా పలకాలో అన్నీ సవివరంగా తెలిపాడు. ఓయి రావణ, నీవు మదాంధుడవై నిఖిలలోకమునకు చేసిన పాపములు నేడు పండినవి. బ్రహ్మవరప్రసాదం వలన నీకు కలిగిన గర్వము సర్వము నశించు సమయము ఆసన్నమైనది. నీకు దండనము నేను విధించబోతున్నాను. అందుకు సన్నద్ధుడివై నీ నగరము వెలుపల వేచి ఉన్నాను. ఏ బలాన్ని చూసుకుని సీతను అపహరించావో ఆ బలాన్ని నేడు చూపు. నీవు సీతను అప్పగించి శరణన్నావేడు, లేకపోయిన ఎడల నా వాడి అయిన బాణములు నీ గుండెలు బద్దలు కొట్టగలవు. లోకములో రాక్షసుడు అనేవాడు లేకుండా చేశాను. అటుపైన విభీషణుడు లంకా సామ్రాజ్య పట్టాభిషిక్తుడు కాగలడు. రాముడి మాటలు ఆలకించి తారాసుతుడు తారాపథానికి తారాజువ్వలాగా ఎగిసి మరు నిమిషంలో రావణ సభా మంటపంలో ప్రవేశించాడు. మరుక్షణమే రామ సందేశాన్ని రావణునికి మంత్రి సామంత దండనాయకుల సమక్షంలో ఉన్నదున్నట్లుగా నివేదించాడు. నేనెవరో తెలుసా నీకు? వాలిని ఎరుగుదువుగా నీవు? ఆ వాలి పుత్రుణ్ణి, అంగద నామధేయుడను అని తన గురించి తాను సగర్వంగా ఎరిగించి మళ్ళా ఈ విధంగా రావణుణ్ణి హెచ్చరించాడు అంగదుడు. ఓయి రావణ, కపట వేషధారివై నేను లేని సమయంలో జానకిని తీసుకుని వచ్చినందుకు నీవు ఫలితము అనుభవించవలసిన రోజు దగ్గర పడింది. ముల్లోకాలలో నువ్వు ఎక్కడ దాగి ఉన్నా వాడి అయిన నా బాణములకు ఎరగాక తప్పదు. నిన్ను గాచువాడెవ్వడు ఈ బ్రహ్మాండమంతా వెదికినా నీకు కనపడడు. సపుత్ర బాంధవంగా నిన్ను యమపురికి నేను పంపించడం తథ్యం అని రాముడి సందేశాన్ని అంగదుడు వినిపించాడు. ఆ మాటలు విన్న వెంటనే ఎర్రబారిన కన్నులతో తీవ్రమైన క్రోధంతో వీడిని పట్టి కొట్టి చంపుడు అని భటులను ఆజ్ఞాపించాడు రావణుడు. తనను చుట్టుముట్టిన భటులను ఇరువురిని చంకన ఇరికించి మరొకడిని వాలంతో బంధించి ఇంకొకడిని కాళ్ళ మధ్యలో పట్టుకొని ఉన్నపళంగా ఆకాశానికి ఎగిరి ఎంతో ఎత్తు నుండి ఆ రాక్షసులను దులిపివేశాడు అంగదుడు. వాళ్ళు నేల మీద పడి తలలు పగిలి నెత్తురు కక్కుకొని దారుణంగా చనిపోయారు.
అంతటితో ఆగకుండా ఆ వాలిసుతుడు వాయువేగంతో రావణ భవన గోపురాన్ని కాలితో ఒక్క తాపుదన్ని నేల కూల్చి బిగ్గరగా తన పేరు చెప్పి తిరిగి రాముడి వద్దకు వచ్చి చేరాడు. అంగదుడి ఆ అసమాన పరాక్రమం చూసి అప్రయత్నంగా రాక్షసరాజు ఒక నిట్టూర్పు విడిచాడు. అంగదుడు తిరిగి రాగానే వానర సైన్యములన్నీ తమ కదలికలను ముమ్మరం చేసి లంకను ఆక్రమించ ఉద్యమించారు. ఆ అశేష వానర సేనావాహిని చూసి కొందరు రాక్షసులు భయపడి పోయారు, కొందరు ఆశ్చర్యపడ్డారు, మరికొందరు రణోత్సాహంతో శరీరాలను పెంచి పెద్దవి చేశారు. లంక ముట్టడి మొదలయ్యింది. ఆ వార్త తెలుసుకొని తన భవన ప్రాకారం నుండి సమస్త వానర సైన్యాన్ని పరికించి చూశాడు రావణుడు. వానరులతో పసుపచ్చగా మారిన భూమిని, రణకోవిదుడు రాముణ్ణి ఆశ్చర్యంగా రావణుడు తన భవనం మీద నుండి చూశాడు. పెద్ద పెద్ద పర్వత శిఖరాలు చేతబూని లంకపై దండెత్తిన వానరులను సమర్థంగా ఎదుర్కొనడానికి నిశ్చయించి అందుకు తగిన ఏర్పాట్లు గావించాడు రాక్షసేశ్వరుడు రావణాసురుడు. ఆక్రమణ మొదలయ్యింది. లోతైన అగడ్తలను, పెద్ద పెద్ద మట్టి పెళ్లలతో కూడిన గిరిశిఖరాలను, పెనువృక్షాలను, శిలలను తీసుకుని వచ్చి క్షణకాలంలో పూడ్చివేసింది వానర సైన్యం. వానరుల యొక్క ముష్టిఘాతాలకు ముఖద్వారాలు కూలుతున్నాయి, ప్రాకార శిఖరాలు పగుళ్ళిచ్చి బీటలు వారి నేల కూలిపోతున్నాయి. రామునకు జయము జయము, లక్ష్మణునకు జయము జయము, రాజైన సుగ్రీవునకు జయము జయము అంటూ పెద్దపెట్టున గర్జిస్తూ అడ్డు వచ్చిన వాడిని నిర్జిస్తూ ఆక్రమణ సాగుతున్నది. వానర సైన్యపు ఉద్ధృతిని చూసి యుద్ధానికి రావణుడు ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే అన్ని వైపుల నుండి చీమల దండులాగా అసుర సైన్యం వానరులను ముట్టడించింది. రాక్షసుల శంఖనాదాలు, దుందుభిమ్రోతలు, వానరుల సింహనాదాలతో భూమి ఆకాశాలు బద్దలైపోతున్నాయి. గజఘీంకారాలు, హయహేషలు, రథచక్ర ఘోషలు, సైనికుల పదఘట్టనల ప్రకంపనలు గగనమండలమంతా వ్యాపించాయి. గిరగిర తిరిగే గదలు, సర్రన గాలిలో దూసుకుపోయే శూలాలు, విసురుగా గాలిలోకి లేచే గండ్రగొడ్డళ్ళు, రకరకాల ఆయుధాల తళతళలు సమర రంగాన్ని వింతకాంతులతో నింపివేశాయి. ఇహ వానరుల చేతిలో నుండి గిరిశిఖరాలు, తరుశాఖలు, పెనుశిలలు సర్రున దూసుకుంటూ వెళ్ళి రక్కసి మూకలపై పడుతున్నాయి. కోట గోడల మీదకు రయ్యిన ఎగిరి సై అంటూ కలబడే వనరులు కొందరు, పెద్ద పెద్ద చెట్లను చేతిలో పట్టుకుని గిరగిరా మండలాకారంలో తిప్పుతూ రాకాసి మూకలను చల్లాచెదురు చేసేవారు ఇంకొందరు. తెగిన తలలు, దొరలే మొండెములు, జివ్వున పైకెగసే రుధిరధారలు, ప్రవహించే రక్తపుటీరులతో, మాంసపు ముద్దలతో బురదగా మారిన భూమి, ఎక్కడ చూసినా ఇదే దృశ్యం, ఎటు చూసినా ఇదే పరిస్థితి. అంగద ఇంద్రజిత్, హనుమ జంబుమాలి, విభీషణ శత్రుఘ్నలు, గజుడు తపసుడు, సుగ్రీవలన విరూపాక్షులు, మైంద వజ్రముష్టి, ద్వివిధ అశనిప్రభ, నల ప్రతపస, సుషేణ విద్యున్మాలి ఇలా ఒకరితో ఒకరు భీకర యుద్ధాన్ని చేస్తున్నారు. అంగదుడు మహావేగంగా ఎగిరి దూకి ఇంద్రజిత్తు రథాన్ని నుగ్గు చేసి సారథిని ఘోరంగా నలిపి చంపి ఆ రాకుమారుణ్ణి నేలపై నిలబెట్టాడు. ఇంద్రజిత్తు కోపించి తన గదతో అంగదుణ్ణి మోదాడు. ఆయన ఏమాత్రమూ చెలించకుండా తిరిగి ఒక పెద్ద శిలను ఇంద్రజిత్తుపైకి విసిరాడు. హనుమంతుడి పిడికిలిపోటుకు జంబుమాలి రక్తం కక్కుకొని దిక్కుమాలిన చావు చచ్చాడు. అత్యంత సునాయాసంగా విభీషణుడు శత్రుఘ్నుణ్ణి నుగ్గు గావించాడు. గజుడు తపస్సుని బట్టి కసాపిసా నలిపి వాడి ఉసురు తీశాడు. సుగ్రీవుడు తీవ్ర వేగంతో కొట్టిన దెబ్బకు తట్టుకొనలేక ప్రఘసుని కళ్ళు బైరులు గమ్మి నోటి వెంట చెవుల వెంట రక్తం గారి భూమి మీద పడి మృత్యుదేవతను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. రామ లక్ష్మణ శరములు ఒక్కొక్కటి పొదుల కొద్దీ రక్కసుల తలలను తెగగొట్టి గాలిలో బంతులాటలు ఆడించాయి. అతడ నుండి ఒక ఎర్రటి ప్రవాహం బయలుదేరింది. ఒక మహాప్రవాహం, అది ఒక మహానదిలాగా కదులుతున్నది. అందులో అవేంటి? అవి నల్లని గడ్డి మోపులా? అదిగో కట్టె మోపులు కూడా ప్రవాహంలో తేలుతూ మునుగుతూ కొట్టుకుపోతున్నాయి. అవేంటి? అది రుధిర ప్రవాహము, రక్త ప్రవాహము. అవి గడ్డి మోపులు కావు, నల్లటి కేశపాశములు. అవి కట్టెలు కావు, మృతవీరుల కళేబరములు. ఇక్కడ స్వర్ణలంకలో మరి ఒక వైతరిణి నది ప్రవహించటం ప్రారంభించింది. సూర్యుడు అస్తమించాడు. మెల్లగా చీకట్లు పొడమిని ఆక్రమించాయి.
కన్ను పొడుచుకున్న కానరాని చీకటి. అసురులు విజృంభించి యుద్ధం చేస్తున్నారు. దొరికిన వానరుడిని దొరికినట్లు నోట్లో వేసుకుని నమిలేస్తుంటే అటువైపు నుండి గోలాంగూల వానరులు రాక్షసులను గట్టిగా అదిమిపట్టి కోగిలించుకొని నలిపి నలిపి ముద్దలు చేసి నోట్లో వేసేసుకుంటున్నారు. ఇంకొక వైపు అంగదుడి దెబ్బలకు తాళలేక ఇంద్రజిత్తు అంతర్ధానమైపోయి మాయాయుద్ధం చేయసాగినాడు. ఆ రాత్రి రామునికి ఎదురు వచ్చిన రక్కసులందరికీ ఆతిథ్య రూపంలో మృత్యుదేవత గాఢాలింగన సౌఖ్యం లభించింది. అంగదుడి చేతిలో ఓడిపోయిన ఇంద్రజిత్తు రాముడి చేతులలో రాక్షసులు చనిపోవడం గమనించి తీవ్ర క్రోధంతో కనపడకుండా దాగి బాణరూపంలో ఉన్న సర్పాలను విడిచి రామలక్ష్మణులను బంధించి అంతటితో ఆగకుండా నాగాస్త్ర ప్రయోగం చేయసాగాడు. ఆ బాణాలు అన్నదమ్ములిరువురిని తీవ్రంగా బాధించి మూర్ఛలోకి నెట్టివేసినవి. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.